కూకట్పల్లి సహస్ర మర్డర్ కేసు మిస్టరీ వీడింది. చంపిందెవరో తెలిసిపోయింది. పక్క బిల్డింగ్ లో ఉండే 10వ తరగతి కుర్రాడిని హంతకుడిగా తేల్చారు పోలీసులు. చోరీ కోసం వచ్చి చంపేశాడని చెప్తున్నారు. సహస్ర మర్డర్ కేసు మిస్టరీ అయితే వీడింది. కానీ ఇంకా ఎన్నో అనుమానాలు ఉన్నాయి, ఎన్నో సందేహాలున్నాయి. ఇంత చిన్న వయసులో ఇంత క్రూరత్వమా, ఇంత క్రిమినల్ బ్రెయినా, మరి ఇంత దారుణమైన మైండ్ సెట్ అనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. అసలు సహస్రను ఎలా చంపాడు, ఎలా పారిపోయాడు, ఎలా దొరికిపోయాడు, ఇవన్నీ ఫుల్ అండ్ ఫైనల్గా చూద్దాం. సహస్ర మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. 10వ తరగతి అబ్బాయి పనిగా తేల్చారు పోలీసులు. చోరీ కోసం వచ్చి చంపేశాడు పక్కింటి కుర్రాడు. దొంగతనానికి వస్తూ కత్తి వెంట తెచ్చుకున్నాడు బాలుడు. ఇంట్లోకి చొరబడి పూజ గదిలో 80,000 దొంగతనం చేశాడు. డబ్బు తీసుకుని వెళుతోండగా సహస్ర చూసింది. కేకలు వేయడంతో గొంతు నులిమి చంపేశాడు బాలుడు. చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోశాడు బాలుడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతో 18కి పైగా కత్తిపోట్లు పొడిచాడు. చోరీ ప్లాన్తో వచ్చి మర్డర్ చేసి పారిపోయాడు బాలుడు. చోరీ ఎలా చేయాలో, అడ్డొస్తే ఏం చేయాలో ముందే రాసుకున్నాడు బాలుడు. హత్యకు గురైంది 10 ఏళ్ల పాప, చంపింది 10వ తరగతి కుర్రాడు. 15 ఏళ్ల వయసులోనే ఇంత క్రిమినల్ బ్రెయినా? దొంగతనానికి స్కెచ్ వేయడం, ఇంట్లో ఎవరూ లేని సమయంపై రెక్కీ చేయడం, ఎవరికీ కనపడకుండా ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అనేది లెక్కలు వేయడం, ఒకవేళ ఎవరైనా చూస్తే ఏం చెయ్యాలో కూడా ముందే ఫిక్స్ అవ్వడం, వెళుతూ వెళుతూ కత్తి తీసుకెళ్లడం, ఒకవేళ దొంగతనమే కాకుండా మర్డర్ చేయాల్సి వస్తే కూడా ఎలా చేయాలో ప్లాన్ గీసుకోవడం, మర్డర్ తర్వాత కత్తి లాంటివి ఎలా పడేయాలో కూడా ముందే అనుకోవడం. ఒకటా రెండా? 15 ఏళ్ల వయసులోనే ఇంత భారీ స్కెచ్ వేయడం పోలీసులనే షాక్కు గురి చేస్తోంది. పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. బాలుడి క్రిమినల్ బ్రెయిన్ చూసి పోలీసుల మైండ్ బ్లాక్ అయినంత పని అయింది. ఎందుకంటే ముందే పేపర్పై స్క్రిప్ట్ రాసుకుని మరీ మర్డర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడు బాలుడు. నిందితుడి ఇంట్లో హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ముందే రాసుకున్న లెటర్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ లెటర్ను చదివిన పోలీసులకు దిమ్మ తిరిగింది. ఎందుకంటే దొంగతనం ఎలా చేయాలో ముందే రాసుకున్నాడు. ఎంట్రీ నుంచి ఎస్కేప్ వరకు పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. అయితే చోరీ ప్లాన్తో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి మర్డర్ చేసి పారిపోయాడు. ఇంట్లో దొంగతనానికి వచ్చిన బాలుడు దేవుడి పటాల వెనుకున్న 80,000 రూపాయలను ఎత్తుకెళ్తుండగా సహస్ర చూసింది. కేకలు వేయడంతో పాటు తల్లిదండ్రులకు చెప్తానని చెప్పడంతో సహస్రను గొంతు నులిమి చంపేశాడు బాలుడు. అయితే చనిపోయిందో లేదోనన్న అనుమానంతో కత్తితో విచక్షణారహితంగా పొడిచి వెళ్ళిపోయాడు. స్టెప్స్ వారీగా ఎలా చేశాడో చూద్దాం. నెంబర్ 1, గో టు హోమ్ అంటే చోరీ కోసం ముందే ఇంటిని సెలెక్ట్ చేసుకోవడం, ఎలా వెళ్ళాలో ప్లాన్ చేసుకోవడం. స్టెప్ నెంబర్ 2, టేక్ గ్యాస్ అండ్ టేబుల్ అంటే ఇంటికి వెళ్ళాక టేబుల్ చూసుకోవడం, లాక్ పగలగొట్టడానికి గ్యాస్ కట్టర్ని రెడీ చేసుకోవడం. స్టెప్ నెంబర్ 3, ఫైర్ ద గ్యాస్ కట్టర్ని వెలిగించడం. స్టెప్ నెంబర్ 4, కీప్ లాక్ ఆన్ ద గ్యాస్ కట్టర్ తోటి లాక్ని పగలగట్టడం. స్టెప్ నెంబర్ 5, కట్ విత్ అ నైఫ్ ఆ తర్వాత కత్తితో లాక్ని కట్ చేయడం. స్టెప్ నెంబర్ 6, ఆఫ్టర్ కటింగ్ టేక్ మనీ ఇంట్లోకి వెళ్ళి మనీ దొంగతనం చేయడం. స్టెప్ నెంబర్ 7, లాక్ ఫర్ హోమ్ ఆ తర్వాత ఇంటికి లాక్ వేయడం. స్టెప్ నెంబర్ 8, లీక్ ద గ్యాస్ ఇంటికి లాక్ వేసే ముందు గ్యాస్ని లీక్ చేయడం. స్టెప్ నెంబర్ 9, కమ్అట్ హోమ్ ఇంట్లోంచి బయటకు రావడం. స్టెప్ నెంబర్ 10, లాక్ ద హోమ్. ఇవన్నీ ఆర్డర్లో లేకపోయినా ఇదే రాసుకున్నాడు. సింపుల్గా చెప్పాలి అంటే ఇంట్లోకి వెళ్ళాలి, మనీ తీసుకోవాలి, గ్యాస్ లీక్ చేయాలి, బయటకు వచ్చేయాలి. ఇది ఈ కుర్రాడి మోడస్ ఆపరాండి చోరీ ప్లాన్.